నమస్తే వల్ల నేను మీ 690 పాపనని. ఇక ఇవాళ మీకోసం కొత్త కొత్త వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఏందో చూద్దాం పారి. చదరంగంలో గెలిచిండు సవితక్క మనోడు. మంచు విష్ణు ఇంట్లో మళ్ళీ కేసు. ఇక మాపడికి దొరికితే ఉంటుందట 6 నెలలు జైలు. సవితక్క మనోడు చదరంగంలో గెలిచిండుల్లా. ఇక అటేమో చంద్రాల్ సారు మనోడు కూడా ఇదే ఆటలో గెలిచిండు. మరి ఇట్లా పెద్ద పెద్దోళ్ళ పిల్లలు గెలిస్తే మరి పేదోళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళే గెలవాలి వీళ్ళే ఓడాలని నేను అనట్లేదుల్లా. కాకపోతే ప్రభుత్వము జర అందరినీ చూడాలి అని అంటున్నా. ఇక మరికి ఈ వీడియో చూద్దాం పారి. ఇది లాస్ట్ వీక్ కాన్పూర్ లో జరిగింది 5 days టోర్నమెంట్. టోటల్ 230 members పార్టిసిపేట్ చేశారు. ఇన్ దట్ నేను 9 rounds I scored 8 points and I secured first place with a cash prize of 1 lakh. సో ఎప్పటి నుంచి ఆడుతున్నారు అసలు మీరు? నేను ఒక 20 years నుంచి ఆడుతున్నాను. 20 years నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఒక 5-10 years నుంచి ఏకాగ్ర అకాడమీలో కోచింగ్ ఇస్తున్నాను. ఏ విభాగంలో ఈరోజు ఓపెన్ ఫస్ట్ వచ్చింది. టోర్నమెంట్ 9 rounds ఆడాను, 8 points వచ్చాయి, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఎట్లా ఉండే కాంపిటీషన్ ఎట్లా ఉండే అసలు? కాంపిటీషన్ టఫ్ గానే ఉండేది. బట్ 2 draws అయ్యాయి అవుట్ ఆఫ్ 9. ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఫ్యూచర్ గోల్స్ అంటే గ్రాండ్ మాస్టర్ అవ్వాలన్నది. రేటింగ్ 2160. I've been playing chess for 3 years now. I've played many national and state tournaments. I love chess a lot, but I play other sports too. In the recent international rating tournament held at Kanpur, I won under 11 first place in boys category. I would like to thank my school and my family for supporting me, and my goal is to become a grandmaster. Thank you. So how tough was the competition for you and how many rounds it was? It was 9 rounds and the competition was really tough. I got 6 points out of 9. So from how many years you have been into chess? I've been playing since 3 years. First year I started it as a hobby, but then I started professionally like 2 years back. So And my rating is 1500. ఇక మీకు విచిత్రమైన ముచ్చట చెప్తున్నా ఈ నూరి. ఇక మనకు జ్వరం వచ్చినా కడుపు వచ్చినా కాళ్ళు వచ్చినా ఏడికి పోతాం? డాక్టర్ కాడికే కదా. ఇక ఈ మధ్యకాలంలో అందరూ ఆన్లైన్లో చూపించుకొని అచ్చిరాని మందులు ఆడుతున్నారట. అసలు చెయ్యి పెట్టి చూసే డాక్టరే ఓసారి మంచి మందులు ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదాయే. ఇక ఇట్లా ఆన్లైన్లో ఎట్లా చూసి మందులు ఇస్తారో ఏమో. ఇవన్నీ చూస్తే అడ్డమైన రోగాలన్నీ మందుల వల్లనే వస్తున్నాయట. అంటే అన్నాడు అంటున్నారు కానీ ఒక గొర్రె పోయి బాయిలో దూకితే ఇక అన్ని గొర్రెలు పోయి బాయిలో దూకినట్టే ఉంది పోండ్రి. మన దగ్గర ఒక 15 బెడ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. సో ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉంది, వెంటిలేటర్ ఫెసిలిటీ ఉంది, ఒక ఫుల్ ప్లేస్డ్ ఆపరేషన్. సో పేషెంట్ని అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసి అవసరమైతే ఎన్ని రోజులు అయితే అవసరం హాస్పిటల్లో ఉంచి మనం డిశ్చార్జ్ చేయగలిగే అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి.
చాలా ఓవర్ బర్డెన్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత డిసీజ్ బర్డెన్ ఉన్నా కానీ దానికి అప్ టు డేట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏదైతే ఇవ్వగలమో అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో నెంబర్ ఆఫ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఇప్పటికీ పేషెంట్స్ ఓల్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే యాంపుటేషన్స్ అంటాం, ఒక వేలు తీయడం కానీ కాలు తీయడం కానీ, ఇనిషియల్ డేసెస్లో పేషెంట్స్ ప్రెజెంట్ అయినా కాపాడే స్కోప్ ఉన్న ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఒకటి పేషెంట్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల చివరికి మళ్ళీ అదే వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళి కాళ్ళు వీళ్ళు తీయాల్సిన అవసరం పడుతుంది. సో ఆ ప్రాసెస్ని బ్రేక్ చేసి కాపాడే ప్రయత్నం, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడానికి. దాంతోపాటు పేషెంట్ 100 చోట్ల తిరిగే పని లేకుండా ల్యాబ్ టెస్ట్ కోసం ఒక చోటుకి వెళ్ళాలి, స్కాన్కి ఒక చోటుకి వెళ్ళాలి, ఎక్స్రేకి ఒక చోటుకి వెళ్ళాలి, డయాబెటిక్ ఫుడ్ సంబంధించి స్పెషలైజ్డ్ స్కాన్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ ఫుట్వేర్ ఉంటుంది, ఆఫ్లోడింగ్ ఫుట్వేర్ అంటాం, దానికి సంబంధించి వేరే వేరే చోట్లకి వెళ్ళాలి. ఇన్ని ప్లేసెస్కి పేషెంట్కి తిరిగే ఓపిక టైము ఉండదు. సో దానివల్ల వాళ్ళు అగైన్ దే ఆర్ డిలేయింగ్ ద ట్రీట్మెంట్ విచ్ ఈస్ టు బి డన్ ఇన్ టైం. అది జరగకపోవడం వల్ల చివరికి మళ్ళీ అదే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో అవన్నీ బైపాస్ చేస్తూ ఒకటే చోట అన్నీ చేయగలిగితే ఎక్కువ మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ కాళ్ళు చేతులు మేము కాపాడగలిగామంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బెటర్ చేయగలరు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది స్టార్ట్ చేసాం. దాంతోపాటు మా ఇండివిజువల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, దానికి సంబంధించిన అన్ని ఓపీడీ, డే కేర్ అండ్ ఇన్పేషెంట్ వసతులన్నీ అండర్ వన్ రూఫ్ ఇస్తున్నాం. మెడగబడ్డ పాము కరవక తప్పదన్నట్టు మంచు ఈశ్వరన్న మీద మళ్ళీ కేసు అయిందుల్లా. మన్నటి దాకానేమో అన్నదమ్ముల పంచాయతీ మీద కేసు అయ్యే, ఇప్పుడేమో పంది మీద పంచాయతీ కేసు అవుతుంది. ఈ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని బాధపడుకుంటూ వచ్చిండు. ఇక అసలు కాడికే వస్తున్నోళ్ళు, ఇక అసలు ముచ్చటకు వస్తున్నా. ఇవాళ ఏడాది ఆఖరి దినం. ఇక రాత్రి అందరూ సుక్క ముక్క సింధు గిందు అన్నీ ఉంటాయి. ఏం చేసినా జర ఇళ్ళలో ఉండి చేసుకోర్రి. ఇక బయటకు వస్తే కర్రలు పట్టుకొని ఉంటారు, అవసరమైతే 4 బాత్తరు, సెలరలు కూడా వేస్తారు. జర ఫైలం సుమి. ఇక నా చిన్ననాటి దినాలు కూడా తొత్తున్నాయి ఉల్లా. ఎందుకు అనుకుంటున్నారా? ఇక చెప్తా ఇనూరి. ఇక చిన్నప్పుడు బయలుకి పోతే మంచిగా చదువుకోకపోతే ఏం చేసే సార్లు తొడపాశం వెక్కి పిర్రల కూరికి యమ కొట్టుడు కొట్టేది. అది మా చిన్నతనాన. ఇవాళ పిల్లల మీద చెయ్యేస్తే అమ్మాయి వాళ్ళు వచ్చేమో టీచర్ అని బెదిరియబట్టిది. ఇక అమ్మాయిలకు చెప్పలేకనేమో పోరగాండ్లేమో బిల్డింగ్లకి దూకబట్టిది. ఇక జర మామగారి పిల్లగాండ్లు మీకేం చెప్తున్నా అంటే, ఇక మంచిగా చదువుకోరి, మీకు అంత ఇబ్బంది అయితే ఆ అమ్మాయికి చెప్పుకోరు కానీ బిడ్డ, ఇక మీరు ఇట్లా చేసి పానాల మీద తెచ్చుకోకుర్రి. ఇక ఎందుకంటే పంతులు అమ్మలు కొట్టేది కూడా మన మంచి కోసం కొడతారు. ఇవాళ కొడితేనే రేపు చక్కగా అవుతాం తల్లి. ఇక జర నేను మీ మంచి కోసమే చెప్తున్నా, జర మంచిగా వినుండ్రి. ఇక చూసిరు కదా ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ కొత్త ముచ్చట్లు రేపు మళ్ళీ పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 69 TV.